ఇందాక మొదటి కొత్తకూడదు. मेरे को सही रंजना వెళ్ళిపోతాను. ఎందుకా ఇప్పుడే కదా వచ్చింది. ఒక నిమిషం ఉండండి. జనరల్ పనిచేయదు వాయిస్ రికార్డ్ అవుతుంది. నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన డిఎస్పి అభిషేక్ సార్ ఇచ్చేశారు. వాళ్ళకి మన అందరి తరఫున వెల్కమ్ చెప్పుకుంటూ ఈ ర్యాలీ కోసం మాట్లాడవలసిందిగా పాడేరు డిఎస్పి శ్రీ అభిషేక్ సార్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చిన్నపిల్లలు అందరికీ నమస్కారం. సో ఇది మనం ఈ ర్యాలీ పెట్టుకోవడానికి ముఖ్య కారణం మనకి March 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో మహిళల హక్కులు, మహిళల బాధ్యతలు, మహిళలకి మన యాజ్ ఎ సొసైటీ మనం ఇస్తున్నవన్నీ మనం గుర్తు చేసుకొని వాళ్ళ స్థానాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసే విధంగా ఏమేం చేయొచ్చు అనే దానికి అవగాహన కల్పించడానికి ఈ వారం అంతా ఫిబ్రవరి 28, March 1 నుంచి March 8 వరకు మనం రకరకాల కార్యక్రమాలు మన ఆనరబుల్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మరియు మన ఎస్పీ అమిత్ బర్దర్ ఐపీఎస్ సారి పర్యవేక్షణలో ఇక్కడ మనం ఈ కార్యక్రమాలు ఇవన్నీ జరుపుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనం సైకిల్ ర్యాలీ అండ్ ఇట్లాంటి మనం ఫుట్ ర్యాలీ అండ్ క్యాండిల్స్ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఓపెన్ హౌస్ అని చెప్పి మన పోలీస్ స్టేషన్స్కి పిల్లలు మహిళలు విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎస్పీ సార్ ఆఫీస్కి వచ్చి మన పిల్లలు మహిళలు అక్కడ అసలు ఎస్పీ ఆఫీస్ అంటే ఏంటి, అందులో ఏమేం జరుగుతాయి అన్నీ తెలుసుకునే విధంగా మనం సౌకర్యాలు కల్పిస్తున్నాము. అది కాకుండా మనం మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి కూడా సన్నద్ధం అవుతున్నాము. ఫ్లాష్ మాబ్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ కాంపిటీషన్స్, ఇంకా రకరకాల యాక్టివిటీస్తో మీ అందరిలోని ఉత్తేజాన్ని నింపి మీ యొక్క పొటెన్షియల్ మీకు గుర్తు చేసి అండ్ మీకు అవసరమైన విధంగా మేము ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మేమేమేం చేయగలం, చట్టాల పట్ల అవగాహన కూడా కల్పిస్తూ అదేవిధంగా మీలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మేము ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. సో ఈ వారం మీరంతా మాతో పాటు నడిచి మనం అందరం మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఆ, ఆ.